కార్తీక్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి నిన్ను అవమానించిన వాళ్ళకి, నిన్ను ఇలా పరిస్థితికి తీసుకొని వచ్చిన వాళ్ళకి చాలా గట్టిగానే బుద్ధి చెప్పాలిరా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం కార్తీక్‌ని చూస్తూ, అవునురా, నిన్ను ఇంతగా అవమానించిన వాళ్ళకి నీ గెలుపుతోనే నువ్వు దెబ్బ కొట్టాలిరా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. నువ్వు గెలిస్తే మేము కూడా గెలిచినట్లే. నువ్వు తల ఎత్తుకుంటే మేము కూడా తల ఎత్తుకున్నట్లే అవుతుందిరా. నువ్వు ఎలాగైనా సరే గెలిచి చూపించురా, అందరికీ నువ్వంటే ఏంటో తెలియాలిరా కార్తీక్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషించి, మీ అందరూ సపోర్ట్ ఉంటే నేను ఎలాగైనా గెలుస్తానమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, మేమందరం నీ వెనకాతలే ఉంటాంరా, కానీ నువ్వు గెలిపించి అందరికీ చూపాలి. నువ్వు అందరి ముందు ఎలా తలదించుకున్నావో మళ్ళీ అందరి ముందు నువ్వు అలా తల ఎత్తుకుంటే నేను నీ కన్న తల్లిగా నేను కూడా చాలా సంతోషిస్తానురా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప వాళ్ళ అత్తయ్య కూడా, అవును కార్తీక్ బాబు, మీరు ఎలా అయితే అందరి ముందు తలదించుకున్నారో అందరూ మీ ముందు వచ్చి తలదించుకునే విధంగా చేసుకోవాలి బాబు మీ గెలుపు వల్ల అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప కూడా, అవును అత్తయ్య, నా మనసులో ఉన్న మాట మీరు చెప్పారు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల కార్తీక్ బాబు అంతా కోల్పోయారు. నన్ను నా కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో ఆ విషయం నాకు తెలుసు. అలాగే ఇప్పుడు కార్తీక్ బాబు బాధ్యత కూడా నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఎలాగైనా సరే కార్తీక్ బాబు గెలుపులో నేను కూడా తోడుగా వెళ్ళాలనుకుంటున్నాను. మా ఇద్దరం కలిసి ఎలాగైనా పైకి ఎత్తుకి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎలాగైనా మేము ఆ గెలుపును గెలుపొందుతాం. అలాగే అందరూ ఎలా అవమానించారో వాళ్ళే మళ్ళీ మమ్మల్ని శభాష్ అనుకునేలా చేస్తామని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది.